ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనులకు, పెద్దలకు, చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ కోడి చెరువు మరి జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన మీ అందరు కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. 4297వ రోజు దేవుడు మనకు మరి ఇచ్చాడు. ఇది ప్రభు దినము. ప్రభు దినంన మనము మరి ఆయన్ను గూర్చి ఆరాధించడానికి, ఆయనను గూర్చినటువంటి మరి ప్రభు దినాన్ని మనమందరం కూడా మరి ప్రభుని ఆరాధించే దినం గనక చేరి వచ్చిన మీ అందరు కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో మరి ఈ కూడికను ఆరాధన దినం గనక మరి మొట్టమొదట ప్రారంభ ప్రార్థన మరి ప్రభుదాసన్న గారు మరి ప్రారంభ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. స్తుతులు చెల్లించాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, సర్వాధికారైన దేవా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా గొప్ప తండ్రి, ఇత్తుడా అనంతుడా ఆదిమంతమై అల్పవు మేఘమైన దేవా, ఉన్నవాడా అనువాడా స్తోత్రములు నాన్న. రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమైన ఆవిష్యను అనుగ్రహించి నూతన దినములో ప్రవేశించి పరిశుద్ధ దినములో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించడానికి చూపారు, సజీవ లెక్కలు ఉంచారు. మీతో సహవాసం చేయటానికి మమ్మల్ని అందరం ఇలా సమకూర్చారు. స్తోత్రములు తెలుస్తున్నాం. విషయమై ప్రయాసపడుతున్నా నీ దాతను బట్టి పెద్దబర్షణ కుటుంబాన్ని, సంఘాన్ని ఈ దాసుని బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం. తేరడా మీరు చూపుతున్న కృపంతకై స్తోత్రములు. అన్నిటికంటే మీరు చేసిన మేలను, కారణములు కాలంలో జ్ఞాపకం చేసుకుని కనపరుస్తున్నాం. అయోగ్యులమైన మా పట్ల మీరు చూపిన మీ అమూల్యమైన ప్రేమకై స్తోత్రములు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపము నుంచి, శాపం నుంచి, నరకము నుంచి, వేదనను విమోచించడానికి పరలోకాన్ని వదులుకుని భూలోకంలో మానవునిగా, దాసునిగా, వ్యక్తిగా జీవించారు. మా నిమిత్తం మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. ఉన్నతమైన స్థలాన్ని వదులుకున్నారు. అత్యున్నత సింహాసనపై ఆసీనుడిపై నిత్యము దూతలు పెరుగుడుతూ కొనియాడవలసిన ప్రభు అయినప్పటికీ కూడా తని దిత్తునిగా, దాసునిగా లోకములో జీవించారు. ఎలాంటి దోషములైన మీరు, పాపం ఎరుగిన మీరు పాపిగా మార్చబడ్డారు, అన్యాయ తీర్పు నిండారు. మీరు తండ్రి మా కొరకు తండ్రి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూలోకంలో తండ్రి మాకై మీరు గాయపరచబడ్డారు, కొట్టబడ్డారు, అవమానింపబడ్డాడు. మా దోషములన్నీ మీపై వేసుకుని మీకు ఎన్నడను జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చి మాకై తండ్రి మీ శరీరం అంతా గాయపరచబడి ఆ కల్వరి వరకు వీడబడి విడుగుదులు, అవమానములు తండ్రి సహించారు. సమస్త దోషములు మీరు భరించి కల్వరిలో మా కొరకు 3 మేకలమై మధ్య పైన ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడదీయబడి శాపగ్రహమైన మరణాన్ని అనుభవించారు. మాకై చనిపోయి సమాధిపడి
తిరిగి లేచి తండ్రి చిత్తం ప్రకారం నెరవేర్చిన వారై కావును సమాధిని జయించి తిరిగి లేచి తండ్రి కృపాశమును కూర్చుని మా కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు వ్యాఖ్యలు చేస్తూ మాకై తిరిగి రాన్న మహిమల రాజా స్తోత్రములు. మీరు కాల్చిన అమూల్యమైన రక్తములో మా ప్రతి పాపాలు కడిగి నీ సొత్తుగా నీ జనముగా నీ బిడ్డగా చేసుకున్నందుకు పూజిస్తున్నాం. మాకు మీరు అనుగ్రహించిన ఉన్నతమైన స్థలాన్ని బట్టి స్తోత్రములు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. నేనుండి స్థలములో మీరుండులాగన మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. సర్వేశ్వర ప్రభా స్తోత్రములు. అంతేకాదు మీరు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యము, నిత్య జీవమును బట్టి నిత్య రాజ్యమునకై స్తుతించి పూజించి హెచ్చిస్తున్నాం. అయోగ్యులమైన మా పట్ల మీరు చూపిన చేసిన మేలన్నిటిని బట్టి మా హృదయమారా కృతజ్ఞత స్తోత్రములు తెలుస్తున్నాం. జీవంలో మరి ఇంతవరకు మీరు నడిపించారు. మీ కృప చేత అతన్ని చక్కగా ముందు కూడా మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. దేవుడా, మా ప్రియులు మా మధ్య కనేహంను తీసుకొచ్చి తను ఇలా దినదినం ఆత్మీయ ఆహారం మాకు సిద్ధపరిచింది. దయగల దేవుడు, కృపగల దేవుడు, నడిపించే దాసుని శుభను కూడా జ్ఞాపకం చేసుకోండి. స్తుతుల ద్వారా ఇతర మంతటా నిన్ను మహిమపరచడానికి మనం వేడుకుంటూ ఈ సమయంలో తల్లి పరిచయం చేసి నీ దాసుని మరి జ్ఞాపకం చేసుకుని అక్కడి సమయాన్ని అనుకరించి మమ్మల్ని మీరు మహిమపరుచుకుని మీరు చూపిన కృపంతని బట్టి స్తుతిస్తూ ముందున్న సమయాన్ని మీ దాసులకు అప్పగిస్తూ మా పట్ల మీరు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని పూజించి స్తుతించి ఆరాధించి ముందు కొనసాగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. స్తుతులు చెల్లించినటువంటి ప్రభుదాసన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నా. మరి సమయంలో మరి దేవుని మహిమ పరచుట కొరకై స్తుతి కీర్తన మరి మల్లెపోగు పేతురన్న గారు మరి పాడాలని 1-2 వచనాలు పాడాలని మనవి చేస్తున్నాం. నీ సెల్లు తిప్పి పెట్టుకో. వందనాలన్నా. వందనాలు. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతి జ్ఞానమే పాడనా, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మశాస్త్రము నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్మునిచే. నీ ధర్మశాస్త్రము నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్మునిచే. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా,
శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాదరమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా. వందనాలన్న. పాట పాడి వినిపించినటువంటి పేతురన్న గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నా. మరి సమయంలో ఇది ప్రభు దినం గనక మరి ఆరాధన తలంపులు మన మధ్యలో మరి పంచుకోవడానికి దేవుని సేవకులు వై విజయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. అన్నగారు ఆరాధన తలంపులు మరి మాట్లాడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అన్నగారికి సమయాన్ని అప్పగిస్తాం. ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు. అన్న వందనాలు. వందనాలన్నా. పిల్లరా ఉదయకాలంలో జూమ్ మీటింగ్ చేరొచ్చిన అందరికీ ప్రేమ వందనాలు. వందనాలు. ప్రభు సన్నిధికి మనం చేరరాగా ఆరాధన తలంపుల కొరకై 48వ కీర్తన 48వ కీర్తన 9వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవుడే తన ఆత్మ ద్వారా మనల్ని ముందుకు నడిపించిన గాక ఈ వాక్య భాగాలను మన కొరకై దీవించి పంచించిన గాక. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి అంటున్నారు. కొరహు కుమారులు దేవుని కృపను గురించి ధ్యానిస్తూ ఉన్నారు దేవుని ఆలయంలో. ఆయన కృప ఎలాంటిదో, తన కృపల వలన దేవుడు వారికి ఏమేమి జరిగించాడో, ఆయన కృపను బట్టి వారు పొందుకున్న మేలు ఏంటో ధ్యానిస్తూ ఉన్నారు.
కొరహు కుమారులు. ఆయన కృపను ధ్యానం చేస్తూ ఉండగా ఆయన కృపను గురించి ఆయన కృప ఎలాంటిదో మనం కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కృప ఆకాశమునంటుచున్నది అనే మాటలు కీర్తనల గ్రంథంలోనే 36వ కీర్తన 5వ చరణంలో మనం చూడొచ్చు. 36వ కీర్తన 5వ చరణంలో యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. అక్కడే 7వ వచనంలో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. అలాగే 52వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తే 52వ కీర్తన 1వ చరణంలో దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండేది. నూట 3వ కీర్తన 18వ చరణంలో కూడా చూస్తే 103వ కీర్తన 18వ చరణంలో ఆయన కృప యుగ యుగములు నిలుచును అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన కృప నిత్యం ఉండేది. ఆయన కృప యుగ యుగములు ఉండేది. ఆయన కృప ఆకాశము అంటుచున్నది. ఆయన కృప అమూల్యమైనది అన్నాడు. 94వ కీర్తన 18వ వచనంలో చూస్తే 94వ కీర్తన 18లో మనం చూస్తే యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది అన్నాడు. ఆయన కృప బలపరిచేది. అలాగే 119వ కీర్తన 76వ చరణంలో చూస్తే 119వ కీర్తన 76వ చరణంలో నీ కృప నన్ను ఆదరించును గాక అంటున్నాడు. ఆయన కృప ఆదరించేది. ఆయన కృప బలపరిచేది. ఆయన కృప అమూల్యమైంది. ఆయన కృప యుగ యుగములు నిలిచేది. ఆయన కృప నిత్యము ఉండేది. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృపను ధ్యానం చేస్తూ ఉంటే కొరహ కుమారులకు ఏం జ్ఞాపకం వచ్చింది అంటే 115వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. 15వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథం మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి పాడిన కీర్తన అని మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాసత్వంలో ఉండగా, కఠిన దాసత్వంలో ఉండగా, ఫరో యొక్క బలం క్రింద ఉండగా వారు నిట్టూర్పులు విడుస్తా ఉన్నారు. వారు దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. వారు మొరపెడుతూ ఉన్నారు. వారు మిక్కిలి బాధలో ఉన్నారు. వారు కొట్టబడతా ఉన్నారు. అక్కడ
ఇశ్రాయేలు ప్రజలు దీన స్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్న తన ప్రజలను దృష్టించి మోషేను పంపించి ఆయన యొక్క ఐగుప్తు దాసత్వం నుంచి వారిని విడిపించిన తర్వాత వారికి తెగుళ్ళు లేదా ఆ ఐగుప్తుకు తీర్పు తీర్చి తన ప్రజలను ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. కారణం ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన దయ. వారిని కృప చేతనే ఆయన తోడుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కృప అంటే అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించడం కదా, అర్హత లేకపోయినా వారిని, యోగ్యత లేకపోయినా దేవుడు చూపించేటువంటిది ఈ కృప. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు యోగ్యత లేదు, కానీ దేవుడు వారిని కోరుకున్నాడు. తన ప్రజలను తన కృప చొప్పున వారిని ఐగుప్తుకు తీర్పు తీర్చి ఆ ఐగుప్తు దాసత్వంలో నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఫరో మొదలుకొని ప్రతి ఇంటిలో తొలి పిల్లను ఆయన సంహరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదో ఆ గొర్రె పిల్ల రక్తం ఏ దారబంధ్రానికైతే ఉందో వారు మాత్రమే విడిపించబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు కదా, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, రాత్రి ఒక గొర్రె పిల్లను మీరు వధించి దానిపైన మీ దారబంధంలోకి రక్తం పూస్తామన్నారు. అలాగూ తన కృప చొప్పున తన ప్రజలను విమోచించాడు. అలాగే మనం కూడా పాపదాసత్వంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. వారు ఐగుప్తులో ఫరో చేతి క్రింద ఉన్నట్టుగా మనం సాతాను యొక్క బంధకాలలో మనం ఉన్నాం. మనము యొక్క బలం గల అపవాది చేతిలో మనం ఉండగా అయోగ్యులము, అపాత్రులం, మన పాపమును బట్టి చావవలసిన వారమై ఉండగా దేవుడు తన మహాకృప చొప్పున మన కొరకై ఆయన తన ఎడల చూపిన మహాకృపను బట్టి మనని రక్షించాడు, విడిపించాడు. అందుకే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను అని చూస్తున్నా. మనం విడిపించబడాలి, మనం ధనవంతులం కావాలి. మనం దౌర్భాగ్యులం, ఏ అర్హత లేదు మనకి, అయినా ఆయన కృప, ఏ యోగ్యత లేదు, అయినా ఆయన కృప. ఆయన మన ఎడకు కృప చూపించి కదా ఆయన మనుషుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు, దరిద్రుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు, మన నిమిత్తమై తన ప్రాణమును అర్పించాడు. మన కొరకై కలువరి శిలువలో ఆయన బలియాగం అయిపోయాడు. ఆ విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టి వచ్చాడు, ఆ మహామహిమను విడిచిపెట్టి వచ్చాడు. మనము పాపములో పాపదాసత్వంలో ఉండగా మనల్ని విడిపించుట కొరకై
ఆయన మన కొరకై ఈ లోకానికి దిగి వచ్చాడు. అది కృప కదా. ఆయన కృప. పాపములో అపరాధముల చేత చచ్చిన మనల్ని, పాప దాసత్వంలో ఉన్న మనల్ని విడిపించుట కొరకై, విమోచించుట కొరకై, రక్షించుట కొరకై ఆయన ఈ లోకంలో దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు, కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు కదా. కృప చేతనే మనం రక్షించబడ్డాం. పాపాల చేత అపరాధాలు చచ్చిన స్థితిలో ఉండగా, దైవోగ్రతకు పాత్రలమై ఉండగా, ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఆయన కృప చేత మనల్ని రక్షించాడు. ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, మన నీతి క్రియలు కాదు, కేవలము కృప చేతనే మనము రక్షించబడి ఉన్నాం. ఆయన మనలో చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని, పాప బానిసత్వంలో ఉన్న మనల్ని, సాతాను బలము కింద ఉన్న మనల్ని ఆయన విడిపించి రక్షించాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేతనే మనము రక్షించబడ్డాం. అందుకే అన్నాడు కదా, మన మార్నింగ్ కాన్ఫరెన్స్ ట్యాగ్ కూడా పైన అన్న అదే వేస్తా ఉంటాడు, ఉదయం నీ కృపచేత మమ్మను తృప్తిపరచుము. అవును, 91 వచ్చినది. ఆయన కృప మనలో రక్షణ చేత తృప్తిపరిచింది. పాపంలో దాసత్వంలో ఉండగా, సాతాను కబంధ హస్తాల కింద ఉండగా ఆయన కృప మనల్ని విడిపించింది. ఆయన కృప మనల్ని తృప్తిపరిచింది రక్షణ చేత. మనం ఇలా విడిపించబడ్డామంటే అది కేవలం ఆయన కృప. నీ కృపను మేము ధ్యానించి ఉదయకాలంలో వెళ్ళకూడక ఆయన కృపను ధ్యానిద్దాం. ఆయన మన కొరకై విడిచిపెట్టకూడని భాగ్యం విడిచిపెట్టి మన నిమిత్తమై దరిద్రుడై మనల్ని బలవంతులు చేశాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన ఆ ప్రియ ప్రభు కృపను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చిన విమోచన విడుదలను బట్టి ఉదయకాల వేళలో ప్రభువును స్తుతించి మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయను గాక. మంచిదండి, దేవునికి స్తోత్రములు. మరి సమయంలో చక్కని ఆరాధన తలంపులు మన మధ్యలో పంచుకున్నాడు. ప్రభు నామన అందరికి అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో మరి స్తుతులు చెల్లించాలని, ఆరాధించాలని ప్రేరేపించబడిన సహోదరుని మరి ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రభువును స్తుతించాలని మనవి. కృపామయుడ, పరిశుద్ధుడా, నమ్మకమైన మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరెంతో కృప వాత్సల్యత కలిగిన దేవుడువు, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన దేవుడువు, మహోన్నతుడవు. మీ కృప నిత్యము మా పట్ల ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు. మీ కృప చేతనే మమ్మల్ని తృప్తిపరచడానికి గాను ఉదయకాలమున 4297 దినానికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. అంత మాత్రమే కాదు నాయన, ఈ యొక్క గత పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు మీ కృపారేఖలకి మమ్మల్ని భద్రపరిచారు. మీకు స్తోత్రాలు ప్రభా. మీ కృపను బట్టి ఈ పునరుద్ధాన దినములో ఈ ఉదయకాలంని మీ పిల్లమైన మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించుటకు ప్రభా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. మీ దాసుని బలపరిచి మీ కృపను గురించి మరి ప్రభ తండ్రి వివరించిన సంగతులను బట్టి, ఇచ్చిన తలంపులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజమేనాయన, మీ ఆలయములు చేరి మీ కృపను ధ్యానించుటకు, మీ మహిమగల నామను ధ్యానించటం, మీరు చూపిన కృపను జ్ఞాపకం చేసుకోవటానికి
ప్రభా మా పట్ల మీ కృప ఎంతో హెచ్చుగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మీ కృప యుగ యుగములు నిలిచేదని, మీ కృప మమ్మల్ని బలపరిచేదని, మమ్మల్ని ఆదరించేదని, మాకు తోడుగా ఉండేదని తెలియజేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అట్టి కృపతో నిజముగా ఏ అర్హత ఏ యోగ్యత లేని మమ్మను జ్ఞాపకం చేసుకుని తగిన కాలమందు కాలము సంపూర్ణమైనప్పుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువును మా కొరకు ఈ లోకానికి పంపి మా నిమిత్తము మాకు రావాల్సిన శిక్ష యావత్తు ధర్మశాస్త్రము చేయలేనిది మీరు చేసి మా నుండి ఆ యొక్క బానిసత్వమును ఆ కాడి నుండి తప్పించి రక్షించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇజ్రాయెల్ ఆ దినాల్లో ప్రభా తండ్రి నాయన ఐగుప్తు దేశంలో వారు దాసత్వమునకు లోబడి ఎన్నో కష్టాల్లో బాధల్లో శ్రమలో ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకుని రక్షకుడిగా మోసెస్ను పంపి ఆ శ్రమల నుండి ఎలాగూ విడిపించారో అలాగే ఈ దినమున శత్రు సాతాన సంబంధమైన దాసత్వంలో ఉండి మరణపాత్రులమైన మమ్మును మీరు కనికరించి మీ కృపను బట్టి మాత్రమే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మును పాపపు దాస్యపు కాడి నుండి తప్పించి రక్షించి దైవోగ్రత నుండి మమ్మల్ని విడిపించి కేవలం మీ కృప చేతనే మమ్మల్ని రక్షించుకున్నందుకే స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేకుండా ప్రభా మీ పిల్లలముగా మీ సొత్తుగా మీ ప్రజగా ఉండి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాం. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నిజమే మేము దరిద్రులమంటే మా దారిద్ర్యమును తీసివేయటానికి మీరు ధనవంతుల ఇండి కూడా మహోన్నతమైన స్థలముల్లో పూజింపదగిన మీరు కొనియాడబడుచున్న మీరు ప్రభా మా నిమిత్తం పరలోకమునొదిలి భూలోకానికి వచ్చి అనేక శ్రమలు పొంది మిమ్మల్ని మీరు తగ్గించుకుని రిక్తులై మరణమయ్యేంత వరకు ప్రభా తండ్రి మీరు తగ్గించుకుని మా కొరకు ఆ శిలువ అప్పగించుకున్నందున మీకు స్తోత్రాలు. ఇంత మాత్రమే కాదు, మా ప్రతి అతిక్రమ దోషముల నిమిత్తం నలగొట్టబడి చివరి బొట్టు వరకు మా కొరకు రక్షణ ధారపోశారు, మా కొరకు ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. అందరు బట్టి మీకు స్తోత్రాలు. మీరు అలాగూ పునరుద్ధారణం అయినందున మాకు దొరికిన ఆ గొప్ప శుభప్రదమైన నిరీక్షణ బట్టి కూడా మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఇంకను మా కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యన్న యేసు పరిశుద్ధ నామములోని స్తుతులు స్తోత్రాలు అర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశ్చర్యకరుడా ప్రభువో ఆలోచన కర్త తానే ప్రేమా స్వరూపి ఆయనే ప్రేమతో ప్రాణము పెట్టెనే ఆశ్చర్యకరుడా ప్రభువో ఆలోచన కర్త తానే ప్రేమా స్వరూపి ఆయనే ప్రేమతో ప్రాణము పెట్టెనే కృపచేతనే నన్ను రక్షించెను కృపచేతనే నన్ను రక్షించెను పరలోకమునందు కూర్చోబెట్టెను స్తుతించెదన్ నే స్తోత్రించెదన్ స్తుతి పాత్రుడైనా శ్రేయేసుని స్తుతించెదన్ నే స్తోత్రించెదన్. మంచిదండి. ప్రభు నామమున చేరి వచ్చిన మీ అందరు కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందా. దేవుని సేవకులు వాయి విజయ్ కుమార్ గారు నంద్యాల జిల్లా మన మధ్యలో ఉన్నారు. వారి దినము వాక్యం అందించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ అన్నకు సమయాన్ని అప్పగిస్తారు. మంచిది. ఉదయకాలంలో ప్రభు
6:15 వరకు అన్న అన్న వాక్యం ఉంచాలని మనం చేస్తున్నాం. సరే. మరి 4,297వ రోజుకి జూమ్ లో జాయిన్ అయినటువంటి పిల్లలందరికీ ప్రేమ వందనాలు. ప్రత్యేకంగా మరి బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని క్షమించాలి అన్నగారు. మా గేమ్స్ లో మరి ఉండడం వల్ల కొంచెం అంటే ఈవినింగ్ 6:30, 7 వరకు పాపం అన్నని 2-3 సార్లు అన్న ఈ రోజు నేను చెప్పలేదు ఇట్లా చెప్పుకుంటూ రావడం జరిగింది అన్నగారికి. మరి అల్పుడన నన్ను ప్రేమించి అన్నగారు ఎంతో ఓపికతో మరి 2-3 సార్లు ఇలాగ చెప్పినా మరి మరొక అవకాశాన్ని నాకు అన్నగారు అనుగ్రహించారు. ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి అన్న జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి నిజంగా ఇది ఓపికతో కూడినటువంటి పరిచర్యే. ఉదయకాల వేళలో మరి ఇలాగ అల్పుడైన నాకు కూడా అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మన వాక్య ధ్యానం కొరకై 63వ కీర్తన 4-5 చరణాలు మనం చదువుకుందాం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రజాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధానంలోకి వెళ్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకై పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దయగల మా నాన్న, ఉదయకాల వేళలో మా ప్రభు జనంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన 4,297వ దినమును బట్టి మేము కొనియాడుతూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. మేమందరం ఇలాగూ జూమ్ మీటింగ్ లో చేరవడానికి మీరు చూపిన కృప కొరకై మీకే స్తోత్రాలు ప్రభువా. జూమ్ లో చేరిన మా పిల్లలందరినీ బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. నేను ఇదిగో మరి కొంత సమయం మా ముందుంటుండగా చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకై దీవించండి. ఈ పక్షంగా నిలబడిన నేను నిష్ప్రయోజకుడను. మీ మాటలు వివరించడానికి లోకానుసారమైన మా జ్ఞానం, లోకానుసారమైన మా చదువు సంగలు ఏమాత్రం పనికిరావనని ఒప్పుకుంటూ ఉన్నా. కేవలం మీ ఆత్మచేత నడిపించండి, వాక్శక్తిని ఇవ్వండి. సమయోచితమైన జ్ఞానం, సందర్భానుసారమైన మాటలు మీరు అనుగ్రహించి నిష్ప్రయోజకుడైన నన్ను ఉపయోగించమని చేరవచ్చిన మా ప్రియులకు దీవెన దయచేయమని అందున సమయం నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన అని పైన శీర్షికలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది అని చెప్తున్నాడు. పోయినసారి జూమ్ లో కూడా నేను
పిల్లలను అనుగ్రహించి దేవుడు తృప్తిపరిచేవాడని, దీర్ఘాయువు చేత ఆయన తృప్తిపరిచేవాడని, ఆ మాటలు నేను జ్ఞాపకం చేశాను. తృప్తి పొందిన తర్వాత మనం ఏం చేయాలో కూడా జ్ఞాపకం చేశాను. మనిషికి తృప్తి లేదని ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, చూచుట చేత కన్ను తృప్తి పొందుటలేదు, వినుట చేత తృప్తి లేదు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రసంగి గ్రంథం 5:10లో ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి పొందడం లేదు అని చూస్తూ ఉన్నాం. ఉద్యోగాలు చేసేవాళ్ళు జీతములతో తృప్తిగా లేరు. అందుకే లూకాసు వార్త 3:14లో సైనికులతో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, మీ జీతములతో తృప్తి పొంది ఉండు అని వారితో చెప్పినని చూస్తూ ఉన్నాం. ఇలాగూ మానవుడు తృప్తి లేని బ్రతుకుతున్నట్టుగా ఆయన తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన పిల్లలను అనుగ్రహించి ఆయన తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు అని 17వ కీర్తన 14వ చరణంలో, అలాగే దీర్ఘాయువు చేత ఆయన తృప్తిపరిచేవాడని, ఆయన మందిరంలోని మేలు చేత తృప్తిపరిచేవాడని విషయాలను గతంలోనే జ్ఞాపకం చేశాను. ఈ ఉదయకాల వేళలో ధ్యానించడం ద్వారా తృప్తి, దావీదు అంటున్నాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయనను ధ్యానిస్తూ ఉంటే ప్రభు మెదడు దొరికినంతగా తృప్తి. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. రాత్రి జాములలో దేవుని ధ్యానిస్తూ ఉన్నాడు. మనకి ప్రభు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతూ ఉంది అంటున్నాడు. ధ్యానించడం ద్వారా దావీదు ప్రాణము తృప్తి పొందుతా ఉంది. జ్ఞాపకం చేసుకోవడం ద్వారా తృప్తి పరచబడుతూ ఉన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఏమి ధ్యానిస్తూ ఉన్నాడు దావీదు? ధ్యానించడం ద్వారా మనకి ఏం కలుగుతా ఉంది? తృప్తి కలుగుతా ఉంది. ఏ విషయాలు తెలుస్తా ఉన్నాయి అనేటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడో, ఏమి ధ్యానం చేస్తూ ఉన్నాడో 143వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తే, నూట 143వ కీర్తన 5వ చరణం, పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుతున్నాను, నేను నీ చేతుల పని యోచించుతున్నాను. దావీదు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దావీదు రాత్రి జాములందు ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన ప్రాణము తృప్తిపరచబడతా ఉంది.
ఇక్కడ అంటున్నాడు, పూర్వదినములు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుతున్నాను, నేను నీ చేతుల పని యోచించుతున్నాను అంటున్నాడు. పూర్వదినములను జ్ఞాపకం చేసుకుంటే కదా ఏం గుర్తొస్తున్నాయి దావీదుకి? పూర్వదినాల్లో ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 7వ వచనం. పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను. యెహోవంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి నుండి నూనెను అతనికి జుర్రించెను. పూర్వదినాలు జ్ఞాపకం చేసుకో. తరతరముల సంవత్సరాలు తలంచుకో. నీ తండ్రిని అడుగు, నీ పెద్దలను అడుగు, వారు చెప్తారు. ఏం జరిగింది పూర్వం, తరాలకు ముందు ఏం జరిగింది? అరణ్య ప్రదేశములో, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలను కనుగొని ఆయన ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాచి కాపాడిన దేవుని ప్రేమ, ఆయన కాపుదల, ఆయన నడుపుదల, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన మహాశక్తి, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా నిన్ను నడిపించెను. కొండ బండ నుండి తేనెను, పొలముల పంట వానికి తినిపించాడు. చెకుముకి రాతి నుండి నూనెను అతనికి జుర్రించెను. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. పాడైన ఎడారిలో ఆయన కనుగొని, అరణ్య ప్రదేశంలో ఆయన కనుగొని పరామర్శించి ఆవరించి కనుపాపను వలె ఆయన కాపాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను.
పక్షిరాజు తన పిల్లలని ఎగరడం నేర్పించడం కొరకై వాటికి వేటాడడం నేర్పించాలి, ఎగరాలి కాబట్టి తన గూడు రేపి వాటిని కింద పడిపోయేటట్టు చేస్తుందంట పక్షిరాజు. ఒకవేళ రెక్కలు చాపి ఎగిరితే సరిలేదా, కింద పడిపోతూ ఉంటే పడిపోతాయి అనుకున్నటువంటి సమయంలో రెక్కలు చాపి వాటిని పట్టుకొని రెక్కల మీద వాటిని మోసుకొని వస్తుంది, మరలా వదిలేస్తుంది. అలా వారిని దేవుడు నడిపించినట్టుగా పడిపోతున్నాం అనేటువంటి సమయంలో, ఇక మన పని అయిపోయిందనే సమయంలో ఎన్నో సార్లు ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన నడుపుదలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల జీవితాలు కూడా అంతే. ఎన్నోసార్లు ఇక మా పని అయిపోయింది అనుకున్నారు, ఇక మేము నశిస్తున్నాం అనుకున్నారు. ఎర్ర సముద్రం దగ్గర వారు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై నల్లాడుచు రెక్కలు చాపుకొని వాడిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్టు కదా యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. పొలముల పంట వానికి తినిపించెను. 13వ వచనం. కొండ బండ నుండి తేనెను, చెక్కుమకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను అని చూస్తూ ఉన్నాం. పూర్వదినముల్లో కదా అరణ్య ప్రదేశంలో భీకర దొంగల పాడైన ఎడారిలో వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె ఆయన కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూస్తే వారి యావత్ బాధలో ఆయన బాధ నుండెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అని చూస్తూ ఉన్నాం. ప్రేమ చేత తాలిమి చేత ఆయన ఎన్నో ఓర్చుకున్నాడు. వారి విషయంలో వారు సనిగారు, ఆయన ఎదిరించారు. ఎన్నో విషయాల్లో ఆయన తాలిమి, ఆయన ఓర్చుకున్నాడు. వారి బాధలో ఆయన బాధ నొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు బాధపడ్డారు, ఆ బాధ ఆయన కూడా పడ్డారు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ చేత తాలిమి చేత వారిని విమోచించి పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తి కొనుచు మోసుకొనుచు వచ్చను అని మనం చూస్తూ ఉన్నాం. పూర్వదినములు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. పూర్వదినములు జ్ఞాపకం చేసుకుంటే కదా ఆయన ప్రేమ, ఆయన తాలిమి, ఆయన నడుపుదల, ఆయన కాపుదల, తన ప్రజలను విమోచించిన విధానం గుర్తుకొస్తాను. అంత మాత్రమేనా, నీ క్రియలని ధ్యానించుతున్నాను, నేను నీ చేతుల పని యోచించుతున్నాను అంటున్నాను. నీ క్రియలను నేను ధ్యానిస్తూ ఉన్నాను,
నీ చేతి పని యోచిస్తున్నాను అన్నాడు 143వ కీర్తన 5వ వచనంలో దావీదు. ఆయన చేతి పనిని యోచిస్తూ ఉన్నాడు. ఆయన చేతుల పని, ఆయన క్రియలు, ఆయన ఆశ్చర్య క్రియలను ధ్యానిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేతి పని, ఆయన క్రియలను ధ్యానిస్తే కదా 8వ కీర్తన 3వ వచనంలో చూస్తే 8వ కీర్తన 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీకు కలిగి చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా అంటున్నాను. ఆయన చేతుల పని యోచిస్తే, ఆయన క్రియలను ధ్యానిస్తే ఏమర్థమవుతుంది మనకి? నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. ఆయన చేతి పనిని మనం యోచిస్తే, ఆయన చేతి పని అయిన ఆకాశం, ఆయన కలుగు చేసిన చంద్ర నక్షత్రాలు, అవన్నీ చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి వాడేపాటి వాడు. ఆయన క్రియలను ధ్యానం చేస్తే, ఆయన చేతి పనిని యోచిస్తే మనం ఏ పాటి వారమో అర్థమవుతుంది, మనం ఎంతటి వారమో అర్థమవుతుంది, మన గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. అసలు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు. మహిమా ప్రభావములతో నువ్వు వానికి కిరీటమును ధరింపజేశావు. దేవా, నీ చేతి పనుల వానికి అధికారం ఇచ్చావు. అవును, మనం ఏ పాటి వారం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేతి పైన ఆకాశాలను ఆయన కలుగజేసిన చంద్ర నక్షత్రాలు చూస్తే కదా ఆయన మహాజ్ఞానం అర్థమవుతుంది, ఆయన ప్రజ్ఞ అర్థమవుతుంది. ఇంకేదో 19వ కీర్తనలో కూడా అంటాడు, మొదటి చరణంలో ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది, పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుస్తున్నది. ఆకాశములు ఏం చేస్తూ ఉన్నాయి? ఆయన చేతి పని అయిన ఆకాశాన్ని మనం చూస్తే ఆయన మహిమ వివరించబడతా ఉంది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది. అంతరిక్షంలో ఆకాశములు, ఆ సూర్య చంద్ర నక్షత్రాలు, కోటాను కోట్ల గ్రహాలు వాటి చుట్టూ అవి తిరుగుతూ ఉండగా కదా, వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఉన్నాయి, కాలాలు ఏర్పడతా ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతా ఉంది, సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంది, కాలాలు ఏర్పడతా ఉన్నాయి. అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు, ఆయన బలము చేత భూమిని నిర్మించినట్టుగా అక్కడ వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆయన తన బలం చేత భూమిని సృష్టించను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఇర్మియా గ్రంథం 10:12 మాట. ఆయన ప్రజ్ఞ, ఆకాశంలో అంతరిక్షమును కలిగజేయటంలో ఆయన ప్రజ్ఞ, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తా ఉంది. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి.
అందుకే యోబు గ్రంథం 12:8 చూస్తే భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధిస్తుంది అన్నాడు. ఏం బోధిస్తుంది భూమి? ఆయన అనంత జ్ఞానం, ఆయన ప్రజ్ఞ. పన్నెండవ 8 మనం చూస్తే భూమిని గురించి ధ్యానించడం ఎలా అది నీకు బోధించును. భూమిని గురించి ధ్యానించు. శూన్య మండలంలో భూమిని ఆయన వేలాడదీసినట్టుగా ఇదే యోబు గ్రంథం 26వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూడొచ్చు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను, శూన్యము పైన భూమిని వ్రాలాడజేసను అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు యేసు క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాలకు ముందే భూమి శూన్యంలో వ్రాలాడదీయబడిందని భూమిని గురించి ధ్యానించి రాస్తున్నాడు యోబు. యేసు ప్రభు పుట్టిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి, వేల సంవత్సరాలకి మరలా సైంటిస్టులు కనుక్కుంటూ ఉన్నారు, భూమి గుండ్రంగా ఉంది, భూమి గోళాకారంలో ఉంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది అని. దేవుని అనంతమైన ప్రజ్ఞ అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయి. ఆకాశాలు ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఇలాగూ మనం చూసినట్లయితే ఆయన పూర్వదినాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చేతి పనిని మనం ఆలోచన చేస్తే, ఆయన మహిమ కనబడతా ఉంది. నూట 19వ కీర్తన 73వ వచనంలో కూడా చూస్తే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను అంటే ఆయన చేతి పని మనం, ఆయన అనంత జ్ఞానం కనబడతా ఉంది మనం చూస్తుండగా. మానవుడు నిర్మించిన తీరు, ఆయన అపారమైన జ్ఞానం, మనిషిని ఆయన కలుగు చేసిన విధానం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచనని చూస్తున్నా. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధాన్ని నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అంటాడు. అవును, మనల్ని చూడగా భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అలాగూ ఆయన మనల్ని రూపించాడు, ఆయన మనల్ని నిర్మించాడు. మనకున్నటువంటి జ్ఞానం, మనకున్నటువంటి కళ్ళు కానీ కదా, మనలో ఉన్నటువంటి అవయవాలు కానీ ఒక్కొక్కటి అది చేసే పనిని బట్టి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే భయము ఆశ్చర్యం కలుగుతుంది. దావీదుకు కలిగినట్టుగా కన్ను అది పనిచేసే విధానం, వాటి విధులు కళ్ళు లేని వాడికి తెలుస్తుంది దాని విలువ. గుండె అది పనిచేసే తీరు, మానవుని నిర్మాణంలో ఆయన మనం నిర్మించడంలో, రూపించడంలో ఆయన కనబరిచిన జ్ఞానం, అవయవ నిర్మాణం జరిగించిన తీరు ఆలోచన చేస్తే దావీదు పలికినట్టుగానే మనం కూడా పలకాల్సి, అయ్యా నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు దావీదు. అవును, ఆయన ధ్యానం చేస్తే, ఆయన క్రియలను ధ్యానిస్తే, ఆయన చేతి పనులను యోచిస్తే, పూర్వదినములను జ్ఞాపకం చేసుకుంటే ఆయన అపారమైన ప్రేమ, ఆయన కనికరం కనబడతా ఉంది. యావత్ బాధలో ఆ భావన ఉంది కదా, పాడైన ఆ భీకర ఎడారిలో ఆయన ఆవరించి కనుపాప వలె కాచిన ఆయన కాపుదల, ఆయన నడుపుదల, ఆయన శక్తి సామర్థ్యాలు మనకు కనబడతా ఉన్నాయి.
అందుకే కదా యాకోబు పొలంలో దానించ బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. కీర్తనకాడు అంటున్నాడు 119వ కీర్తన 148వ వచనంలో కూడా 148వ వచనం, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరుచుకుందును అంటున్నాడు. 55వ కీర్తనలో అంటున్నాడు దావీదు 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున 55వ కీర్తన 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరపెట్టుకుందును అంటున్నాడు. డెబ్బై 77వ కీర్తనలో ఆసాపు ధ్యానిస్తూ ఉన్నాడు. 77వ కీర్తన 11వ వచనంలో, యెహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకుందును, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. అసలు ఈ 77వ కీర్తనలో ఆసాపు బబులోను చెరకు ప్రభువు వారిని అప్పగిస్తున్నాడు అన్నటువంటి విషయం తెలిసినప్పుడు, బబులోను సైన్యము ఈ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారని ఖచ్చితంగా తెలిసినప్పుడు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన 77వ కీర్తన. ఆయన ప్రాణము ఓదార్పు పొందక నొల్లిపోయినది 2వ వచనంలో, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది అన్నాడు. 4వ వచనంలో, నేను కలవరపడుచు మాటలాడకై ఉన్నాను. కదా, శ్రమలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, ఆదరణ లేక ఉన్నాడు, కలవరపడుతూ ఉన్నాడు, ఓదార్పు లేక ఉన్నాడు ఆసాపు. ఆ సమయంలో ధ్యానిస్తూ ఉన్నాడు కదా. అసలు ప్రభువు నిత్యము విడనాడునా 7వ వచనంలో, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానెన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా కదా. శ్రమ, మహోన్నతుని హస్తము మార్పు పొందింది అనుకున్నాడు, ఆయన కటాక్షింపడు అనుకున్నాడు, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయిందేమో అనుకుంటున్నాడు. ఆయన సెలవిచ్చిన మాట తప్పిపోయినా ఆయన కటాక్షింపడా, ఆయన వాత్సల్యత చూపకుండుడా అని ఎన్నో ప్రశ్నలు ఓదార్పు నొందాలనుకున్నాడు ఆసాపు. ఆయన కలిగిన శ్రమను చూసి కదా ఓదార్పు నొల్లకున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు దేవుని సన్నిధిలో. 12వ వచనంలో, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, పూర్వము జరిగిన నీ కార్యములు, నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకుంటాను కదా. దేవుని సన్నిధిలో ధ్యానించగానే అర్థమైంది, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు పొందింది అనుకున్నాడు. కానీ అర్థమైంది ఏంది ఆయనకి? దేవాని మార్గము పరిశుద్ధమైంది. 13వ వచనం అంటున్నాడు, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే, జన్మంలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. దేవుని ప్రజలను ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అదో ఐగుప్తు నుంచి వారు వస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. జలములు నిన్ను చూశాయి, అక్కడ అగాధ జలములు గజగజలాడిపోయాయి నిన్ను చూసి, మేఘరాశులు నీళ్లు దిమ్మరించాయి, అంతరిక్షము ఘోషించాయి. నీ మార్గము సముద్రంలో కనబడింది, నీ త్రోవలు మహాజలముల్లో ఉన్నాయి,
నీ అడుగుజాడలు గుర్తింపబడక నేను అంటున్నాను. నీ ప్రజలను మోసహరోనుల చేత మందవలే నడిపించావు కదా. దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉండగా ఇక ఆయన కరుణింపడా, ఆయన విడనాడునా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరమును తప్పిపోయేనా, దేవుడు కటాక్షింపక మానునా, ఆయన కోపించి వార్తలు చూపకుండా మానునా అని ఎన్నో అనుమానాలు. ఓదార్పు పొందనల్లక ఉన్న ఆయన కలవరపడుతూ మాట్లాడక ఉన్నటువంటి అసాపు దేవుని సన్నిధిలో ధ్యానించగానే ఆయనకు అర్థమైంది, నాకు కలిగిన శ్రమ మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు పొందినటకు నాకు కలిగిన శ్రమయే కారణం. నా శ్రమ నన్ను ఇలాగ ఆలోచింపచేసింది. కానీ ఆయన మార్గములు కనిపించకుండా ఉన్నాయి. అదో ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన తీరు జ్ఞాపకం వస్తా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రం గుండా ఆయన నడిపించినప్పుడు నీ మార్గములు సముద్రంలో ఉన్నాయి, నీ త్రోవలు మహాజలముల్లో ఉన్నాయి. అయ్యా, జలములు నిన్ను చూసి దిగులు పడ్డాయి అంటూ ఉన్నాడు. అవును, ఆయన ప్రజలను విమోచించిన తీరు, ఆయన ప్రజలకు ఆయన ప్రత్యక్షపరుచుకున్న తీరు, ఆయన ప్రజలను నడిపించిన తీరు ఆయన ధ్యానం చేస్తుండగా జ్ఞాపకం వచ్చింది ఆసాపు. ఇదే ఆసాపు 73వ కీర్తనలో కూడా భక్తిహీనులు బాగున్నారు, వారికి యాతన లేవు, వారి క్షేమంగా ఉన్నారు, నేనే నా అడుగులు జార సిద్ధమై ఉన్నాయి, ఇవి వారికి ఇబ్బందులు లేవు అని వారిని గురించి ఆలోచన చేస్తూ ఉండగా బాధపడతా ఉన్నాడు. నేను నా చేతులు కడుక్కొని నిర్మలైన వ్యర్థమే అంటున్నాడు, నా హృదయం నేను శుద్ధి చేసుకుని వ్యర్థమే అంటున్నాడు 13వ వచనంలో 73వ కీర్తన. ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తూ ఉంది. కదా, భక్తిహీనులు చాలా బాగున్నారు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ ఇబ్బందులు, వాళ్ళు చాలా బాగున్నారే కదా. అయితే 17వ వచనంలో నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతను గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జోరటి చోటనే ఉంచావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోతారు, మహాభయం చేత వారు కడమట్టుకు నశిస్తారు. కదా, హృదయంలో మత్సరపడ్డాడు ఆ భక్తిహీనుల గురించి, అంతరింద్రియంలో వ్యాకుల పడ్డాడు భక్తిహీనులు బాగున్నారని. వారి క్షేమము చూచినప్పుడు కదా ఎంతగానో తల్లడిల్లిపోయాడు అసాపు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ధ్యానించగా వారి అంతం గుర్తుకొచ్చింది. ఇంకా అంటున్నాడు, నేను తెలివిలేని పశుప్రాయుడనైతే నీ సన్నిధి ముఖం వంటి వాడనైతే. అప్పుడు అంటున్నాడు 25వ కీర్తనలో 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు, నాకైతే దేవుని పొందు ధన్యకరం. 28వ వచనం, దేవుని సన్నిధిలో ధ్యానించగా ఏమర్థమైంది, భక్తిహీనులు నాశనానికే వారు ఉన్నారు, వారు నాశనం అయిపోబోతున్నారు అనే విషయం తెలిసింది. శ్రమలో కదా ఎన్నో దేవుని గురించి ధ్యానించినప్పుడు ఆసాపుకు అర్థమైంది, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది నాకు అక్కరలేదు ఆ నిర్ణయానికి వచ్చేసాడు ఆసాపు. దేవుని సన్నిధిలో ధ్యానించగా, దేవుని సన్నిధిలో ఆ విషయాలను ధ్యానించగా కదా కలిగిన ఫలితం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకంలోనిది నాకే అక్కర్లేదు.
భక్తిహీనుల క్షేమం చూశాడు, వారు బాగున్న విధానం చూశాడు, బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు, వ్యాకుల పడ్డాడు. దేవుని సన్నిధిలో ధ్యానించగా, అయ్యా నీవు నాకు తప్ప ఇంకెవరు అవసరం లేదు, ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోనిది నాకు ఏది అక్కర్లేదు అంటున్నా. నాకైతే దేవుని పొందు ధన్యకరం. మన జీవితాల్లో కూడా శ్రమలలో, ఇబ్బందులలో ఆయన మనం ధ్యానించాలి. ఆయన ధ్యానిస్తే, పూర్వదినములు మనం ధ్యానిస్తే కదా ఏమర్థమవుతుంది? ఆయన అపారమైన ప్రేమ, ఆయన కనికరం, ఆయన కృప, ఆయన నడుపుదల, ఆయన కాపుదల మనకు అర్థమవుతా ఉంది. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, ఆయన క్రియలను ధ్యానిస్తే, ఆయన కృపను ధ్యానిస్తే, ఆయన చేతులను యోచిస్తే, పూర్వ విషయాలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మహిమ మనకు తెలుస్తుంది. ఆయన అపారమైన శక్తి, ఆయన ప్రజ్ఞ, ఆయన జ్ఞానం, మహోన్నతుని హస్తము మార్పు నొందినట్టుకు నాకు కలిగిన శ్రమయే కారణము అన్న ఆశాపు వలె మనకు కూడా అది అర్థమవుతుంది కదా. రాత్రి సమయంలో నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది అన్నాడు. ఆయన ధ్యానిస్తే తృప్తి. అలాగూ మనము తృప్తపరచబడే వారంగా ఉన్నాం కాబట్టి దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు మొదటి కీర్తనలో. ఆయన వాక్యమును మనం ధ్యానిద్దాం, ఆయన క్రియలను ధ్యానిద్దాం, పూర్వ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మన శ్రమలో మనం ఓదార్పు పొందుతాం. మన అరణ్య జీవితంలో ఆయన కాపుదల, భద్రత అన్ని జ్ఞాపకం వస్తాయి. అలాగూ ఆయన ధ్యానించి తృప్తిపరచబడడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకందరికీ సహాయం చేయనుగాక. అవకాశం ఇచ్చిన అన్నగారికి, బర్నబాస్ అన్న గారికి ప్రేమ వందనాలు. థ్యాంక్ యూ అన్న. ఏసేపన్నా అన్మిట్ అవ్వండి. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో చక్కని వర్తమానము మనం విన్నాం, దేవుని వాక్యము. దేవుని సేవకులు మరి విజయ్ కుమార్ అన్న గారు చక్కని వాక్యం అందించినారు. మరి ఎన్నో సంగతులు మనం నేర్చుకున్నాం, వాస్తవమైనటువంటి సంగతులు. పూర్వపు దినాలను మరి దావీదు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మరి దేవుని యొక్క మరి సన్నిధిలో లేదా ఆయనను ధ్యానించినప్పుడు మరి తృప్తి ఎలా కలిగిందో, తర్వాత చక్కని మాటలు మనం విన్నాం గనక వాక్యం అందించినటువంటి దేవుని సేవకులు విజయ్ కుమార్ అన్న గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం వాక్యం ఫలించలాగిన. మరి మన మధ్యలో ఉన్నటువంటి జాబేజ్ అన్నగారు, తాటపూడి జాబేజ్ అన్నగారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత మహాగణుడ, ఈ ఉదయకాలంలో మీ పాసనలో మరొకసారి ప్రార్థించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మరొక దినము మా జీవితాల్లో తండ్రి పొడిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు తోడే ఉండి తండ్రి మాతో పంచుకున్న లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. సూర్య చంద్ర నక్షత్రాలు మరి అంతరిక్షము తండ్రి, ఈ భూగోళం సమస్తము మిమ్మల్ని స్తుతిస్తూ ఉంది, మీ యొక్క తండ్రి మహిమను తెలుపుతా ఉంది తండ్రి. మరి మనిషిని నిర్మించుకున్న తండ్రి ఆ విధానము తండ్రి, మేము కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. వీటన్నిటిని ఆలోచించి మీ యొక్క మహత్కార్యాలు తండ్రి, మీ అద్భుత కార్యాలు, మీ శక్తి తండ్రి మేము జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాం తండ్రి. ఉదయకాలంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మహత్యము, ఔన్నత్యము తండ్రి, మీ గొప్పతనము తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి అదేవిధంగా తండ్రి మిమ్మల్ని తండ్రి మరి ఎక్కువగా మీకు లోబడి
తండ్రి మీకు చేరువగా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా హృదయాల్లో మీ యొక్క వాక్యాన్ని పెట్టుకొని తండ్రి ఆ విధంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన అందించిన మీ సేవకుల్ని తండ్రి ఇంకా వాడుకోనండి. ఎక్కడ నిలబడి మాట్లాడుతున్న తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి మీరే తండ్రి మీ బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీరే కృప చేయించండి. మరి ఇంకా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అవసరాలను తీర్చండి తండ్రి. ఈరోజు మరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించవలసి ఉంటుండగా తండ్రి ఆత్మతో తండ్రి సత్యంతో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహింపరిచే వారముగా మా స్థానిక సంఘాల తండ్రి మరి ఆరాధనలోను హెచ్చరికల్లోనూ మమ్మల్ని నడిపించమని మీరే మీ సన్నిధి మాతో ఉంచి తండ్రి మమ్మల్ని క్షేమంగా మందిరానికి తీసుకురావమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. మరి ఈ రోజంతా మేము చేసే పనులు తోడే ఉండమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలన్నా. మరి మనకు చక్కని మరి ఆరాధన తలంపులను అలాగే దేవుని యొక్క వాక్యమును అందించినటువంటి దైవజనులు దేవుని సేవకులు మరి విజయ్ కుమార్ అన్న గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో బర్నబాస్ అన్న గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం.